మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. అయితే ఒకటి చిన్నదండి, ఇప్పుడు మీ మనస్తత్వానికి విరుద్ధంగా కొన్ని కథలు ఉన్నాయి అనుకుందామండి. ఒక్కొక్కసారి నిజమే, కొంతమంది హర్రర్ సినిమాలు తీయలేరు, సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడరు కొంతమంది. ఇప్పుడు ఈ వాలి కథ కూడా అనుకుందామండి. వాలి కథని మరి ప్రేక్షకులు ఆదరించారు. పాయింట్ అదైనప్పుడు ఇప్పుడు అన్న లవ్లీ పర్సన్, తమ్ముడు వచ్చేసి ఒక సైకో అనేటప్పటికి మీరు ఏం చేసినా దానిలో మనం ఏం చేయలేము. దాన్ని అన్న సైకో తమ్ముడు, అది పాయింట్ అది ఒక అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల కథనే కదా నేను ప్రియా చేసుకున్నా. ప్రియా ఏ దిల్లగి అనే ఒక సబ్జెక్టు, ఏ దిల్లగి సినిమాని నేను చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి మొత్తం సీన్స్ ఏమి అది ఇదిగా ఓన్లీ అన్నదమ్ములు ఒకే ఫ్యామిలీ, ఒక రిచ్ ఫ్యామిలీలో నుంచి తీసుకున్నాను కథని. తీసుకుని దాన్ని చాలా ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఒక మంచి వాతావరణంతో సినిమా చూసి మంచి లవ్ స్టోరీ అది. పాటలు ఇప్పటికీ కొత్త సంవత్సరం వస్తే కమ్మని కలలకు ఆహ్వానం, కోటి గారు అద్భుతమైన మ్యూజిక్ ఆ సినిమాకి, అన్ని మ్యూజికల్ హిట్సే కదండి. ఏదైనా ఒక నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని ఆ నెగిటివ్ని నిర్మాత సైడ్ నుంచి వాళ్ళు ఇష్టపడతారు అదే తీయాలని. దిగిన తర్వాత ఆ లోతు తెలుస్తుంది. దిగిన తర్వాత వాళ్ళతో మనకి ఎందుకు గొడవలు, ఆ పాయింట్ మీద ఆ పిక్చర్ ఆడుతుంది. ఆ పాయింట్ మీద ఆడటం, దానిలో మ్యూజికల్ హిట్ ఆ పిక్చర్ వాలి కూడా. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రిజల్ట్ పరంగా డిసప్పాయింట్ అయిన సినిమాల్లో గ్రాఫ్లో చూసుకుంటే ఏ సినిమాలు ఉన్నాయండి? ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నీ ప్రేమకై సక్సెస్ఫుల్గా బాగా సక్సెస్ అవుతుంది అనుకున్నా. అది జస్ట్ అన్ఫార్చునేట్లీ 50 days రన్ వచ్చింది. మంచి పేరు వచ్చింది. మంచి ఇప్పటికి కూడా యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారు. మంచి సినిమా అనేది ప్రశంసలు అయితే ఉన్నాయి. కాకపోతే ఒక పెద్ద బ్యానర్లో నేను అడిగింది ఆర్తి అగర్వాల్ గారిని ఆ సినిమాకి, నీ ప్రేమకే సినిమా. లయ గారు ప్రేమించు బాగా ఆడిందని చెప్పి లయ అన్నారు. లయ సినిమాని అన్యాయం చేయలే, కొంచెం కమర్షియల్ టచ్ మిస్ అయింది ఆ కథకి. అంటే ప్రేమించు ఒక గుడ్ అమ్మాయిగా అద్భుతంగా చేసిన అమ్మాయి, ఇక్కడ రొమాన్స్ ఇద్దరు హీరోల మధ్య అనేటప్పటికి కొంచెం ఇదైంది. బట్ పిక్చర్గా అమ్మాయి చాలా వండర్ఫుల్గా చేసింది అమ్మాయి. కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని మైనస్లు ప్లస్లు అవి బేరీజ్ వేసుకోవాలి. అది నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను. అమ్మాయి కోసం కూడా ఇంకా బాగా ఆడాలి ఆ పిక్చర్. మీనా అది 100 days ఫిలిం బాగా సక్సెస్ అయింది. ఇంకా యూత్లో ఇంకా బాగా వస్తుందని చెప్పి అనుకున్నా. అది కూడా మీ కథలో అప్పుడు ఈ నలుగురు ఉన్నారండి? నలుగురు ఉందా? అది మధురానగర్ ఇన్స్పిరేషనా లేకపోతే? లేదు కాదుగా. తుళ్ళి తిరంద కాలం అని ఒక తమిళ్ ఫిలిము. మీకు ఆ కథలో సోల్ ఒక్కటే తీసుకున్నాం. ఇప్పుడు పోకురు బాబురావు గారు, మర్దూర్ రాజా అంతా కూర్చుని తయారు చేసుకుంది. శరవణ్ అనే ఒక కొత్త కుర్రాడు, అది చాలా వర్కౌట్ బాగా చేసాం. ఆ నలుగురిలో రవితేజ గారు మంచి పొజిషన్. రవితేజ, ప్రకాష్ రాజ్ గారు, సాయి కుమార్ గారు, వినీత్, వీడు మన మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి కూడా మంచి నేమ్ వచ్చింది. కానీ ఆ టైంలో ఆ నలుగురు హీరోలు రాజ్యం వెళ్తున్న టైంలో మీరు వెంకటేష్ గారికి దగ్గరే ఆగిపోయారు ఎందుకు మరి? నాకు నాగార్జున గారి దగ్గర గురించి పిలుపు వచ్చింది. సంక్రాంతి నాగార్జున గారు చేయాలని ఆయన ఇష్టపడి ఆయన పిలిచి సెట్స్కు వెళ్ళారు. చాలా సినిమాల సెట్స్కి కూడా వెళ్ళాను. తర్వాత ఆయనకి ఎందుకో 3 తమ్ముళ్ళు, ఈ ఫ్యామిలీ అనేది తను అవాయిడ్ చేశాడు కొంచెం. మొట్టమొదట ఎందుకంటే నాగార్జున గారి హవా అప్పుడు చాలా, ఇప్పుడు నువ్వు వస్తావని మర్చిపోయా. అవునండి, సేమ్ బ్యానర్ అవటం వల్ల ఆర్బి చౌదరి నాగార్జున గారితో అప్పుడు ఉండేది. బట్ వెంకటేష్ గారితో అప్పుడు వాసు అనే పిక్చరు, వాసును దానికి ముందు ఇంకోటి సీను అనే పిక్చరు కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు నాగార్జున గారు సూపర్ గుడ్లో కంటిన్యూ అవుతున్నాడు. ఆ టైంలో నాగార్జున గారు అనుకున్నారు. అనుకుని తర్వాత తనే అవాయిడ్ చేశాడు. సరే, ఇప్పుడు కథగా నేను ఎవరినైనా డీల్ చేయగలను, ఎందుకంటే నేను వచ్చింది ఎవరి దగ్గర నుంచి, కోదండరామరెడ్డి గారి దగ్గర నుంచి. సో ఆయన శిష్యరికంలో నేను అన్నీ నేర్చుకున్నాను. ఒక కథని ఎలా తీయాలో, సెంటిమెంట్ ఎలా పండించాలో, మ్యూజిక్ ఎలా తీసుకోవాలో,
ఇవన్నీ తెలుసుకున్నా. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ అనుకోవచ్చు, ఇప్పుడు ముప్పలేని శివకి సినిమాలు లేవు కదా ఫేడ్ అవుట్ అయ్యాడా అనుకోవచ్చు. ఇప్పుడు నాకు వరల్డ్ బిగ్గెస్ట్ బ్రహ్మకుమారీస్ బ్యానర్లో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు బ్రహ్మబాబా కథని సినిమాగా తీయాలని. ఇప్పుడు వస్తుంది, రాబోతుంది. వరల్డ్ లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ బడ్జెట్లో నేను ఆ సినిమాని తీసి పెట్టాను వాళ్ళకి. ఇది బ్రహ్మాసో విష్ణు 142 కంట్రీస్ యాక్సెప్ట్ చేశారు. కోరుకున్న ప్రియుడు తర్వాత వడ్డే నవీన్ గారితో బ్యాక్ టు బ్యాక్ ప్రియా ఓ ప్రియ కోరుకున్న ప్రియుడు మంచి హిట్ అయింది కదా. మ్యూజికల్ హిట్స్ అండి, మ్యూజికల్ హిట్స్, సెంటిమెంట్ ఫిల్మ్స్ కాబట్టి బీసీ సెంటర్లో విపరీతంగా ఆడింది కోరుకున్న ప్రియుడు. ఏ క్లాస్లో కొంచెం తగ్గింది, ప్రియా ప్రియ ఏ క్లాస్ బి క్లాస్ అన్నిట్లో ఆడింది, యునానిమస్ గా బాగా ఆడింది. ఒక రకంగా దాన్ని అందరూ తమిళ పిక్చర్ అనుకున్నారు, అందువల్ల కొంచెం అది తమిళ డబ్బింగ్ సినిమా అనుకున్నారు. అది ఎందుకు ఆ నేమ్ రావటం వల్ల ఓకే బాగానే ఆడింది. తీసిన సినిమాల్లో ఒక 30% మీకు రీమేక్ అనేది ఒక ముద్ర పడిపోయింది. ఎందుకంటే రాజా సినిమా వల్ల నాకు ఆ రీమేక్ డైరెక్టర్ అనే మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఏదైనా నా కోరిక ఏంటంటే మంచిగా ఉండాలని ఇండస్ట్రీలో. మనం రేపు రిటైర్ అయిపోయాను అనుకోండి, మంచి సినిమాలు తీశాడు కదా అని అనుకోవాలి తప్ప ఏదో చెత్త సినిమా తీసి రిటైర్ అయ్యాడని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. మంచి కథ, రాజా సినిమా ఉనిడెత్తులు ఎన్నే కొడితేనని కార్తిక్ రోజా చేశారు. సినిమా చూడగానే కాన్సెప్ట్ బాగుంది, మంచి మ్యూజికల్ స్కోప్ ఉంది అని చెప్పి చేసాం. అందులో లేని పాటలు కూడా మనం తెలుగులో పెట్టుకున్నాం. పిక్చరు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లావిష్గా పిక్చరైజ్ చేసాం. పాటలు కూడా మీకు తమిళ్కి తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే రిచ్నెస్లో కానీ, సబ్జెక్టు నేరేట్ చేసిన విధానం, ఫ్రేమ్ బ్యూటీ కానీ తెలుగు చాలా బాగుంటుంది. అలా మంచి సక్సెస్ అయింది. దాంతో నాకు రీమేక్ డైరెక్టర్గా మళ్ళీ ఒక ముద్ర పడిపోయింది. అంటే అది కాంట్ అవాయిడ్.